హలో అండి, నమస్తే. నేను కృష్ణ గ్లో ఎల్ఈడి నుంచి. గ్లో ఎల్ఈడి స్టార్ట్ చేసి దాదాపు 8.5 సంవత్సరాల పైగా అయిపోయింది. ఈ సందర్భంగానే మేము గ్లో ఎల్ఈడి స్కిల్ ఛాలెంజ్ చెప్పి 2026 స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళు ఈ పోటీలో మీరు పాల్గొనవచ్చు. ఫస్ట్ ప్రైజ్ మీకు ₹1,00,000 ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 50,000 ఉంటుంది. థర్డ్ ప్రైజ్ 25,000 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే 10 మందికి 10,000 రూపాయలు కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఇందులో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ అండి. మన వెబ్సైట్లోకి వెళ్ళగలిగితే www.glowled.co వెళ్ళగలిగితే మీకు ఒక ఫామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేయొచ్చు. జనవరి 15, 2026 లాస్ట్ డేట్ అండి. దానికి ఒకసారి మీకు చెక్ చేయండి. దాంట్లో మీకు టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎంచుకొని మీకు తగ్గ టాపిక్ని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు ఒక మంచి ప్రైజ్ గెలుచుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, గ్లో ఎల్ఈడిలో మీకు ప్రీమియంగా ఉన్న లైట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు గ్లో ఎల్ఈడి అంటే ఏంటి అనేది నేను మీకు ఒక్కసారి చాలా షార్ట్ టైంలో నేను మీకు చెప్పగలుగుతుంటాను. ఒకసారి ఇక్కడ మన దగ్గర ఏమేమి లైట్స్ ఉన్నాయో, ఏ విధంగా ఇక్కడ మనం వర్క్ చేస్తామో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పోల్స్ ఉన్నాయి. అంటే మనకి ఫ్యాబ్రికేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఫ్యాబ్రికేషన్లో మనకి రకరకాల పోల్స్ అనేవి ఉంటాయి కదా. డెకరేటివ్ పోల్స్ అని కానివ్వండి, కమర్షియల్ పోల్స్ అని కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ పోల్స్ అని కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, స్క్వేర్ పోల్ అని, రౌండ్ పోల్ అని, జెట్ పోల్ అని, ఈ విధంగా అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్క పోల్ కూడా చూడొచ్చు. మనం ఇవి చాలా చిన్న అంటే మినియేచర్స్ లాగా మనం పెట్టదచ్చామన్నమాట. దీంట్లో మీకు ఒరిజినల్గా ఎంత హైట్ వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో అన్నీ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ పైన మీరు శాండియర్స్ చూస్తే కనుక, డెకరేటివ్ సెక్షన్లో మనం శాండియర్స్ చూస్తే కనుక ఎంతో అద్భుతమైన చాలా ప్రీమియం అయిన శాండియర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్కటి చాలా అంటే మంచి. ఈ గ్లాస్ చెక్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది క్రిస్టల్ అనేది. ఇది A1 గ్రేడ్కి సంబంధించింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లోంచి మీకు ఆ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడే మీకు దాని పలకం తెలుస్తుంది అనమాట, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎన్నో మోడల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 4,000 రూపీస్ నుంచి మీకు ఇందులో స్టార్ట్ అయిపోతుందండి. చూసారు కదా, దీంట్లో మీకు 3-in-1 కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మీకు కూల్ వైట్ అండ్ వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్ కూడా ప్రతి ఒక్క షాండియర్లో కూడా మీ విధంగా తీసుకోవచ్చు. మన ఇంటికి తగ్గట్టు లేదా మన ఇంటీరియర్కి తగ్గట్టు ఏది బాగుంటుందో అవన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి బిగ్ సీలింగ్ లైట్స్ అని కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా అద్భుతంగా ఒక్కొక్కటి జస్ట్ చెప్పాను కదండి, 4,000 రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మనకి ఒక వాల్కైనా పెట్టుకోవచ్చు వీటిని. అంటే జస్ట్ మనం వాల్కైనా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా సీలింగ్ అయినా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో కమర్షియల్లో ఇవన్నీగా చూసుకోవచ్చు. ఇంకొంచెం మనం ప్రీమియంగా చూసుకుంటే లేటెస్ట్గా మన దగ్గర ఈ స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. చూసారు కదా, ఈ షేప్ అనేది చాలా కొత్త షేప్ అనమాట. ఈ విధంగా ఉన్నది చాలా బాగుంటుంది. దీంట్లో మీకు 24 వాట్ ఉంది, 36 వాట్, 50 వాట్ అండ్ 100 వాట్లో కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చాయి అనమాట. అదేవిధంగా పైన మీరు సీలింగ్కి కూడా ఈ బిగ్ సీలింగ్ లైట్ ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా లేటెస్ట్గా మీకు ఇక్కడ ఇంకొకటి కూడా నేను చూపిస్తాను బిగ్ సీలింగ్ లైట్లలోనే. ఇక్కడ షాండియర్ ఒకటి చూసారు కదా, మనకి ఒకవేళ జస్ట్ మనకి ఒక 6 ఇంచెస్ ఒక 1 ఫీట్ లోపలే మనకు ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటి వైట్ షాండియర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్రిస్టల్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా మీకు గ్లో అవుతాయి అనమాట. అవన్నీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసారు కదండి, ట్రీ ఎంత బాగుందో అసలు. ఇది ఈ ఫ్లవర్స్ చూస్తున్నట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. RGB కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి. చూసారు కదా, చాలా అంటే ఒక్కొక్క కలర్ మారుతుంటే మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది రెస్టారెంట్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్లో కానివ్వండి, బ్యాంక్వెట్ హాల్స్లో కానివ్వండి, ఇలాంటిది ఎక్కడైనా ఒక డెకరేటివ్ దగ్గర పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఒక సెల్ఫీ పాయింట్ లాగా కూడా తెలుస్తుంది అనమాట ఇవన్నీ చూసినట్టయితే. అదేవిధంగా మన దగ్గర ఎన్నో రకాల కాబలెట్స్ ఉన్నాయండి. ప్రీమియం కాబలెట్స్ ఎలా ఉంటాయో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తోటి ఉన్నవి. ఇవన్నీ జస్ట్ మీరు చూస్తే ఈ సౌండ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో 3 వాట్ నుంచి చాలా బాగుంటుంది. చూసారు కదా, 3 వాట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మన దగ్గర. ఇవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. ఇది వైట్ బాడీ అని కానివ్వండి, తర్వాత ఈ కాపర్ బాడీ కానివ్వండి, బ్లాక్ కలర్లో కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3 వాట్ నుంచి మీకు ఇందులో మీకు 18 వాట్ వరకు కాబలెట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ అని, తర్వాత ట్రాక్ లైట్స్ అని, అదేవిధంగా మీకు ఇలా 2x2 కానీ అంటే జస్ట్ 2 స్పాటెట్స్ అని కానివ్వండి, సింగిల్ స్పాటెట్స్ అని కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే నేను ఎక్కువ తొందరగా ఎందుకు చెప్తున్నా అంటే మనకి టైం చాలా తక్కువ ఉందని చెప్పి తెలుసు, అందుకని మీకు తొందరగా చెప్తున్నాను. మన వెబ్సైట్లోకి వెళ్ళి కానీ లేదా మన ఏపీ తెలంగాణలో ఉన్న 18 అవుట్లెట్స్ దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వీటి గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పైన జస్ట్ మీరు ఒకసారి చూస్తే హ్యాంగింగ్ బాల్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, హ్యాంగింగ్ లైట్స్ అంటాం మనం. ఇది ఈ ప్రీమియంలో ఒకటి చూసారు కదా, ఒక చిన్న రౌండ్స్ లాగా మనకు కనిపిస్తుంది. అంటే మార్స్లో మనకి ఏ విధంగా ఈ లైన్స్ ఉంటాయో ఆ కలర్స్లో రౌండ్గా అవన్నీ కూడా ఇలాంటి బాల్స్ మనం చేసుకోవచ్చు. దీంట్లో రౌండ్ బాలే కాకుండా పంకిన్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పంకిన్ షేప్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఒరిజినల్ గ్లాస్
గ్లాస్ అండి చాలా బాగా వస్తుంది. లైటింగ్ అనేది దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఎలిగెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇదే కాకుండా నేను మీకు ఒక స్ట్రెచ్ ఫిల్మ్ కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా మన ఇంట్లోనే, అంటే మనకిష్టమైన దైవం కావచ్చు, లేకపోతే మనకిష్టమైన ఒక వ్యక్తి ఫోటో కావచ్చు, ఒక సీనరీ కానివ్వండి, ఇవి ఏదైనా సరే మనం దాంట్లో పెట్టుకోవచ్చు. ఒకసారి దాని దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు స్ట్రెచ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసారు కదా, స్ట్రెచ్ ఫిల్మ్ అనేది మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే మీకు తెలిసిపోతుంది దీంట్లో ఎలాంటి బ్రైట్నెస్ వస్తుంది, ఎంత బాగా ఇది మీకు బాగుంటుంది అని చెప్పని తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది ఒక సింబల్ అనమాట. జస్ట్ నేను ఒక పులిని పెట్టాను. ఇక్కడ మీకు ఇంకా ఏదైనా కానివ్వండి, మనకంటే ఒక ఇష్టమైన దైవం కానివ్వండి, ఫ్యామిలీ ఫోటో కానివ్వండి, ఏది కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఒక సీనరీ కావాలనుకున్నా కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని గేట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా లేటెస్ట్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా చూసారు కదా, ఒక లోటస్ కనుక రివర్స్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి డిజైన్ రావడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొకటి చూసారు కదా, అంటే మనకి ప్రాకారాల మీద, అంటే మనకి రాజుల కోట మీద ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి. కంప్లీట్గా అల్యూమినియం డైకాస్ట్తో చేయబడ్డామన్నమాట. ఇవే కాకుండా మనకి సోలార్లో కూడా ఒక 2-3 మోడల్స్ వచ్చాయి కొత్తవి. జస్ట్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ చేయబెట్టగానే ఆటోమేటిక్గా మనకి దీనిపైన ఇక్కడ లైట్ అనేది వస్తుంది. జస్ట్ నేను తీసే హ్యాండ్ అంటే పక్కకి చెప్పగానే, అంటే ఎప్పుడైతే ప్యానల్ పైన లైట్ పడిందో ఆటోమేటిక్గా లైట్ అనేది ఆగిపోతుంది. అక్కడ చూసారు కదా. సో ఇవే కాకుండా మనకి డ్రమ్ లైట్స్ అని పైన కూడా మీరు చూస్తున్నారు. ఇంకోటి డెకరేటివ్ హ్యాంగింగ్లోనే డ్రమ్ లైట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దీంట్లో పింక్ కలర్ అని అండి, ఆరెంజ్ అని, గ్రీన్ అని, బ్లాక్ అని, వైట్ అని, మన పౌడర్ కోటింగ్ ఏది కావాలనుకున్నా కూడా మనం దాంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డెకరేటివ్ సెక్షన్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా మనం స్టార్ లైటింగ్ గురించి కూడా చూద్దాము. ఎంత బాగుంటుందో స్టార్ లైటింగ్ గురించి చెప్తాను నేను మీకు. స్టార్ లైటింగ్ చూసారు కదా, ఒకసారి పైకి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒకసారి నేను మీకు చూపిస్తాను. జస్ట్ మన సింపుల్గా ఇంట్లో ఏదైతే, అంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కానివ్వండి, సిట్అవుట్ కానివ్వండి, లాంచ్ కానివ్వండి, ఎక్కడైనా సరే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ముందు జస్ట్ మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చో మా వాళ్ళు చెప్తారనమాట. జస్ట్ మన స్క్వేర్ ఫీట్ వచ్చేసి 855 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికైనా మనం ఒక మ్యూజిక్ కంట్రోల్ కనుక మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోగలిగితే జస్ట్ ఏ పాటకి తగ్గట్టు ఆ పాట మ్యూజిక్కి ఆ స్టార్స్ కూడా మీకు బ్లింక్ అవుతాయి అనమాట. అదేవిధంగా మనకి షూటింగ్ స్టార్ అంటాం కదా, విస్టార్ అంటే తోక చుక్క అని కూడా ఉంటారు, అది కూడా మనం దాంట్లో పెట్టుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరోజు వైట్ కలర్ స్టార్స్ పెట్టుకోవచ్చు, పింక్, గ్రీన్, రెడ్, లేదంటే వైట్ కానివ్వండి, ఏ కలర్ అయినా మనం దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. డిమ్నెస్ కూడా మనం చేసుకోవచ్చు, అంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. జస్ట్ మన మొబైల్తో దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్మార్ట్ టెక్నాలజీలో మన గ్లో ఎల్ఈడీలో మీకు ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ కూడా స్విచెస్ అన్నీ కూడా మన దగ్గర ఈ విధంగా ఉంటాయి. జస్ట్ టచ్ బోర్డ్స్లో చూస్తున్నారు కదా, జస్ట్ నేను ఇక్కడ జస్ట్ ఫింగర్ టిప్స్తో నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా వస్తాయి. చూసారు కదా, ఇవి స్విచెస్ అనేవి కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ విధంగా ప్యానల్లో కూడా ఫుల్ గ్లాస్ ప్యానల్ అని కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఫింగర్ ఫెదర్ టచ్ అనమాట. చాలా అద్భుతంగా వస్తాయండి ఇవి కూడా. జస్ట్ చాలా తక్కువ ప్రైస్లో, అంటే మనకి 12 మాడ్యూల్ ప్లేట్ జస్ట్ 8,500 ప్లస్ జిఎస్టీ, అంటే 8,500 ప్లస్ జిఎస్టీకి అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఈ విధంగా టచ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ త్రూ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా అలెక్సాతో కూడా మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ అలెక్సాతో కూడా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఇంట్లో మీకు వైఫై ఉండి మొబైల్లో డేటా ఉండగలిగితే చాలు. జస్ట్ స్విచ్ ఆన్ హాల్ లైట్, అంటే మీరు ఏదైతే దాన్ని ఇంటిగ్రేట్ చేశారో ఆటోమేటిక్గా అది లైట్ అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. చాలా మందికి ఇంట్లో తాళం వేసి వెళ్ళిపోయాలంటే చాలా భయం ఉంటుందన్నమాట. ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీ కనుక మనం ఇంట్లో ఉన్నట్టయితే, మాకు ఒక క్లయింట్ కూడా అదే అడిగారు, సార్ నేను అమెరికా వెళ్తున్నాను ఒక 6 months, బట్ నాకు ఇంట్లో లైట్లు ఈవినింగ్ నుంచి రాత్రి 12 వరకు వెలగాలి, తర్వాత ఆఫ్ అవ్వాలి అని చెప్పని. అప్పుడు మేము వాళ్ళకి ఆప్షన్ చెప్పామన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీ, ఎందుకంటే ఈవినింగ్ అలెక్సా ద్వారా వాళ్ళు ఇక్కడ ఆన్ చేసేవాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ ఆఫ్ చేసేవాళ్ళు అనమాట నైట్. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు అనేది ఒక సేఫ్టీ కనుక వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా స్మార్ట్ కెమెరాస్ కూడా మేము వాళ్ళకి చెప్పాము. సో ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడీలో బెస్ట్ ప్రైస్కి అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. అదేవిధంగా మన కొన్ని ప్రొఫైల్స్ కూడా మనం చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అంటే ప్రొఫైల్లో మనం చాలా వరకు కూడా, అంటే రకరకాల డిజైన్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుంటుందో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ప్రొఫైల్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి కాబట్టి, రకరకాల సైజెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. దీంట్లో 17x15mm అని, తర్వాత 23x12mm అని, ఈ విధంగా మనం ఈ ప్రొఫైల్ అన్ని కూడా చూసుకోవచ్చు. దీంట్లో సర్ఫేస్ ఉంటుంది, అండ్ తర్వాత మనకి ఈ విధంగా సర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, అండ్ కన్సీల్ ఆ విధంగా కూడా వస్తుంది అనమాట. తర్వాత
ప్రీమియం దాంట్లో ఇంకా మనం చూసుకోవాలనుకుంటే మ్యాగ్నెట్ ర్యాక్ లైట్స్ అండి. ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాంగింగ్లో వస్తాయి మనకి. ఇవి జస్ట్ ఎక్కడైతే మనం మ్యాగ్నెట్ ర్యాక్ పెట్టాలనుకుంటున్నారో ముందు మన వాళ్ళని కనుక ఒకసారి అప్రోచ్ అవ్వగలిగితే దానికి ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మన వాళ్ళు చెప్తారనమాట దాంట్లో. ఇదే కాకుండా ఇక్కడ మీరు చూసారు కదా, ఒక సన్ రైజ్ కానివ్వండి, సన్సెట్ కానివ్వండి, ఎలా ఉంటుందో ఇక్కడ చాలా బాగా అద్భుతంగా ఒక లైట్ మనం పెట్టడం అనేది జరిగింది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో మనకి సన్ రైజ్ ఎలా ఉంటుందో, సన్సెట్ ఎలా ఉంటుందో కూడా బేసిక్గా తెలియదు. బట్ ఇలాంటి లైట్ చూసినప్పుడు మనం కొంచెం ఒక హ్యాపీగా మనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇవే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా నియన్ ప్రొఫైల్స్ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర రకరకాల సైజెస్లలో అందుబాటులో ఉన్నాయి. మన కస్టమైజ్డ్ అంటే మనకి ఏ విధంగా కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ దీంట్లో ఈ విధంగా ఏది సెట్ అవుతుందో మనం అది చూసుకోవచ్చు అనమాట. ఇంకొక ప్రోడక్ట్ కూడా నేను మీకు చెప్తానండి. దీంట్లో మనకి లేటెస్ట్గా వచ్చిందంటే మనకి ఇక్కడ ఈ విధంగా స్లిమ్ సర్ఫేస్ ప్యానల్ అనమాట. ఇది చూసారు కదా, నార్మల్ సర్ఫేస్ ప్యానల్ మనకు ఒక 2 ఇంచ్ హైట్ వరకు వస్తుంది. ఇది జస్ట్ మీకు 1 ఇంచ్ లోపలే అనమాట. ఇది దీంట్లో మీకు 12 వాట్ ఉంది, 24 వాట్ ఉంది, అండ్ అదేవిధంగా 30 వాట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. ఇవి స్లిమ్ సర్ఫేస్, వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానల్ అండి. అది మన అందుబాటులో గ్లోజిడ్లో ఉంటుంది. ఇంకొకటి మీకు చూపిస్తాను, అంటే మనకి స్టేర్ కేర్ సెన్సార్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మనకి స్టెప్స్ ఎప్పినప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుంది, మరి దిగేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అదొక స్టేర్ కేర్ సెన్సార్ ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. నేను జస్ట్ నా హ్యాండ్ని ఇలా మూవ్ చేయగానే ఆటోమేటిక్గా సెన్సార్ డిటెక్ట్ అయ్యి మనకి స్టెప్స్ అన్నీ కూడా ఆన్ అయ్యాయి. అదేవిధంగా రన్నింగ్ ప్రొఫైల్ కూడా మనకి విధంగా ఆన్ అయిపోయి ఉంటుందన్నమాట. జస్ట్ ఇది ఒక సెన్సార్ కనుక మనం పెట్టుకున్నట్టయితే 32 స్టెప్స్ వరకు వస్తుందండి మనకి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు కానివ్వండి, లేదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు కానివ్వండి, ఈ విధంగా విల్లాస్ కానివ్వండి, లేకపోతే మనకి డూప్లెక్స్ హౌసెస్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా పవర్ మీకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళగలుగుతామో అప్పుడే ఆటోమేటిక్ ఇది ఆన్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని సెకండ్స్ తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట అందులో. సో ఇలాంటి వాటి వల్ల పవర్ బిల్ తక్కువ కావడమే కాకుండా మన ఇంటి ఆంబియన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ అనమాట. లైట్స్ అనేవి ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి, పవర్ సేవింగ్ అవుతాయి. మన ఇంటికి వచ్చేవాళ్ళు చాలా అంటే ఆశ్చర్యంతో చూడగలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో అదేవిధంగా స్ట్రెచ్ ఫిల్మ్స్ కూడా మీరు పైన చూస్తున్నారు. తర్వాత ఇవన్నీ కూడా మనకి మ్యూజిక్ ఫౌంటైన్స్ అని కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటుంది. గ్లోజిడీలో మరొక లేటెస్ట్ వర్షన్ మీకు ఒక చూపిస్తాను నేను. గ్లోజిడీలో లేటెస్ట్ అండి. ఇప్పుడు మీకు ఇక్కడ గ్రో లైట్ అని కనిపిస్తుంది కదా మనకి, ఈ విధంగా చూసారు కదా, ఇట్లా లైట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఇది మొక్కలకి కానివ్వండి, అంటే మనకి హార్టికల్చర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఎదగటానికంటే ఇన్సైడ్లో ఎవరైనా ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి లైట్స్ వాడడం అనేది జరుగుతుంది. దీంట్లో వాటేజ్ కానివ్వండి, లేదా ఏది దేనికి వాడాలనే ఒక ఆలోచిస్తే మా వాళ్ళకి ఒకసారి మీరు కాల్ చేయగలిగితే డిఫరెంట్గా టోటల్గా మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి గ్రో లైట్స్ వల్ల మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో పూల మొక్కలు ఇన్సైడ్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ కూడా హ్యాపీగా మీరు గ్రో చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఇవన్నీ కూడా చాలా హాబీగా ఉంటుంది, అవన్నీ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎక్కడైతే ఎండలకు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళంతా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్లోజిడీలో మీరు ఇక్కడ చూసారు కదండి, కలర్ టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇన్ని కలర్ టెంపరేచర్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది. ఇక్కడ చూసారు కదా, జస్ట్ మీకు 25,000 కెల్విన్స్ వరకు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే మీకు ఆరెంజ్ కలర్ దగ్గర నుంచి తర్వాత విధంగా వస్తూ 1400 కెల్విన్స్ దగ్గర నుంచి 25,000 కెల్విన్స్ వరకు మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మనం ఇంటికి మాత్రం 6,500 తర్వాత 3,000 అండ్ 4,000 కెల్విన్స్లో జాగ్రత్తగా ఎక్కువ వాడతారనమాట. సో ఇలాంటి లైటింగ్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, గ్లోజిడీలో మీకు చాలా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, ఇవన్నీ చూసిన తర్వాత జస్ట్ మీరే అనుకుంటారు తక్కువ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ సర్వీస్ కావాలి అనుకుంటే జస్ట్ మీరు గ్లోజిడీని సంప్రదించవచ్చు. మరొకసారి చెప్తాను, ఏపీ తెలంగాణలో మనకి 18 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయండి. మీరు హైదరాబాద్లో మా కుక్కట్పల్లి బ్రాంచ్లో తీసుకున్నా, అక్కడ మీరు ఏ ఫ్యాక్టరీ అవుట్లెట్లో తీసుకున్నా కూడా ఒక్కటే ప్రైస్ ఉంటుంది, సేమ్ సర్వీస్ ఉంటుంది, అండ్ సేమ్ క్వాలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వస్తారు కదా తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, 3D హోలోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. చేస్తారు కదా, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై అనేది దాంట్లో ఏ విధంగా మనకు కనిపిస్తుందో ఇలాంటివి మనకి అంటే ఒక ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, బ్యాంక్వెట్ హాల్లో కానివ్వండి, ఎందుకంటే చిన్న పిల్లల బర్త్డేస్ వచ్చి ఫస్ట్ బర్త్డేస్ కానివ్వండి, 5th బర్త్డే అని కానివ్వండి, ఒక సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ పేరుతో కానివ్వండి, లేకపోతే మనకి ఫంక్షన్స్లలో సపోజ్ పలానా రవి వెడ్స్ స్వాతి అని కానివ్వండి, ఇలాంటివి ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాడి దగ్గర పెట్టి వాళ్ళ ఫొటోస్ దీంట్లో మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మన మొబైల్లో ఫోటో తీసి దాన్ని కనుక అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇక్కడ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది 3Dలో కూడా మనకి వీడియో కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయన్నమాట. చాలా అద్భుతంగా వస్తుంది, మంచి ప్రైస్లో మనకు వస్తుంది. ఈ విధంగా ఫొటోస్ కూడా మనం ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకి ఏ ఫోటో కావాలనుకున్నా కూడా అప్పటికప్పుడు మనం ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇలాంటివి జస్ట్ మీకు గ్లోజిడిలో ఒక కాల్ కానివ్వండి, ఒక మెసేజ్ కానివ్వండి, ఒక విజిట్ దూరంలోనే ఉంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, కమ్ టు ది గ్లోజిడి. అలెక్సా, టర్న్ ఆఫ్ చైర్మన్ రూమ్. అలెక్సా, టర్న్ ఆన్ చైర్మన్ రూమ్. ఈ స్కిల్స్ కూడా మీ దగ్గర ఉంటే గ్లోయిడీ మీకోసం ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. గ్లోయిడీ స్కిల్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తుంది. ఇది డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు దీంట్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక స్కిల్స్ అద్భుతంగా ఉంటే 1 lakh అవార్డు కూడా పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, గ్లోయిడీ ఆ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ వచ్చి www.gloled.co ఆర్ గూగుల్లో టైప్ చేసినా వస్తుంది. ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రిజిస్టర్ అవ్వండి.